మొన్నటికి మొన్న మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్ లో కొన్ని కోట్ల రూపాయల నోట్ల కట్టలు కాలిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ ఘటన తరువాత నిజాలను నిగ్గు తేల్చేందుకు 3 న్యాయమూర్తులతో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేశారు. కాలిన నోట్ల కట్టలు వర్మవిగా కమిటీ తేల్చింది. అయితే కమిటీ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వర్మకు చుక్కెదురైంది. జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా కొట్టివేసింది సుప్రీంకోర్టు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఈ ఘటనలో ఉన్న అనుమానాలకు అవినీతి ఆరోపణలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఢిల్లీలోని తన నివాసంలో దొరికిన నోట్ల కట్టలపై అభిశంసనకు సిఫారసు చేస్తూ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని కలిగించదని ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ చేసిన సిఫారసు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదని, 3 న్యాయమూర్తుల దర్యాప్తు కమిటీ నివేదిక కూడా చెల్లుబాటు అవుతుందని కోర్టు తెలిపింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లో భారీ మొత్తంలో కాలిన నగదును కనుగొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన అనేక అనుమానాలకు, అవినీతి ఆరోపణలకు దారితీసింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. కాలిపోయిన నోట్ల కట్టలు దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. దీంతో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దీని పర్యవసానంగా జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ ఘటన తర్వాత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు 3 న్యాయమూర్తులతో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేశారు. కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. నోట్ల కట్టలు వర్మవిగా కమిటీ తేల్చింది. ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. అయితే కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో కాలిన నగదు కనుగొన్న కుంభకోణంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.